సమస్యకే వస్తా, మీరు చెప్పిన సమస్యకే వస్తా. మీరు ఏం చెప్పినారనే దాని గురించే మాట్లాడతా. నేను ఆస్తుల పంపకం జరగలేదమ్మా. 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు మరణించేదానికంటే ముందే ఆస్తుల పంపకం జరిగిందని చెప్పి నిన్న చెప్పినాం, మొన్న చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు అంగీకరించినారు. ఏం అంగీకరించినారు? ఏమైతే షర్మిలమ్మ గారికి రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు రిజిస్టర్ చేయించినారో అవి ఇచ్చినట్టు అంగీకరించినారు మీ ప్రకటనలో. కాకపోతే పంపకం కాదు అన్నారు. ఇది ప్రజల్ని అడుగుతా ఉన్నా. నేను ప్రజల్ని అడుగుతా ఉన్నా. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే ఇల్లు ఇచ్చినాడంటే అంగీకరించింది విజయమ్మ గారు. ఇడుపులపాయలో 51 ఎకరా ఇచ్చినారంటే అంగీకరించింది. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఇచ్చినారంటే అంగీకరించింది. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో 22.5 మెగావాట్లు ఇచ్చినారంటే అంగీకరించింది. విజయవాడ యువరాజ్ సినిమా థియేటర్లో 35% అంటే ఆ తల్లి అంగీకరించింది. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్లు విలువైన స్థలం ఇచ్చినారంటే అంగీకరించింది. విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% ఇచ్చినారంటే అంగీకరించింది. కోడూరులో ఉండే రాజారెడ్డి గారి ఆఫీస్ ఏమైతే ఇల్లు ఉన్నాదో అది ఆమెకే ఇచ్చినారంటే అంగీకరించింది. కోడూరు దగ్గర చెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చినారంటే అంగీకరించింది. కానీ పంపకం కాదంట విజయమ్మ గారు చెప్పేది. ఇది పంపకం కాదు అంటుంది. మరి పంపకం కాకపోతే ఏంది తల్లి? తమాషగా ఉగాదికి ఒకటి, సంక్రాంతికి ఒకటి, క్రిస్మస్కి ఒకటి, పండగకు పబ్బానికి తమాషగా ఆమెకి ఇచ్చిన ఆస్తుల తల్లివి. అదే సందర్భంలోనే మరొక మాట కూడా మాట్లాడినారు. షర్మిలమ్మకి ఇచ్చినట్లే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చినారు అని చెప్పినారు. నిన్న మేము కూడా చెప్పినాం కదమ్మా. నిన్న మేము చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారికి ఉండబడిన ఆస్తులను సమానంగా షర్మిలమ్మకు పంచినారు, జగన్మోహన్ రెడ్డి గారికి పంచినారు. వారి ఆస్తులు వారివి, వారి వ్యాపారాలు వారివి, వారి అప్పులు వారివి, వారి ఆదాయాలు వారివి. కూతురు యొక్క ఆస్తులు కూతురివి, ఆమె వ్యాపారాలు ఆమెవి, ఆమె ఆస్తులు, ఆమె వ్యాపారాలు, ఆదాయము, అప్పులు ఆమె. అయిపోయింది. ఆ తర్వాత ఒకరు పెరగచ్చు, ఒకరు తరగచ్చు, లేకుంటే ఇద్దరూ పెరగచ్చు. దేవుని దయలేకపోతే ఇద్దరూ తరగచ్చు. పెరిగినవాడు తరిగిన వారికి ప్రేమానుబంధాల చేత సహాయం చేస్తాడు. మంచి పిల్లలైతే. చెడ్డ పిల్లలైతే పట్టించుకోరు. నీ రక్తం మంచిది తల్లి. రాజశేఖర రెడ్డి రక్తం మంచిది. నీ గర్భవాసం గొప్పది. అందుకే ఉత్తమ సంతానంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మించినారు కాబట్టి నీ వంశానికి ఇంత కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలిగినాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేయగలిగినాడు. ఇంతమంది పేద ప్రజల యొక్క వెలుగై ఉన్నాడు ఆయన.